అది వేరు, అది ఫుల్ బ్లాక్ బస్టర్, ఇది ఐ మీన్ అది ఫుల్ యాక్షన్, ఇది ఎమోషన్ ప్లస్ యాక్షన్. మదర్ ఎమోషన్ బాగా క్యారీ చేశారు. 4 సాంగ్స్ ఉన్నాయి అంటే స్టోరీ ఓరియంటెడ్ సాంగ్స్ వెళ్ళిపోతాయి. అలాగే చాలా బాగుంది బ్రో సినిమా. అండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ పీక్స్ ఉంది అది. అండ్ మనం ఫ్యామిలీతో ఫస్ట్ ఐ మీన్ వచ్చిన సినిమాలలో అన్నిట్లో ఫ్యామిలీతో వచ్చే సినిమా అయితే ఇది చాలా బాగుంది, నీట్గా ఉంది. లేదు ఇది దాని అదే ఇది చాలా బాగుంది, చూడొచ్చు. వేరే లెవెల్ బ్రో. అండ్ ఆయన కోసం మళ్ళీ రావాలి, చూస్తే తెలుస్తుంది అట్లా చెప్పొద్దు కదా. హీరోయిన్ క్యారెక్టర్ సేమ్ రొటీన్ ప్రతి సినిమాలో ఉన్నట్టే ఉంటుంది. ఐ మీన్ హీరోయిన్ కాదు, హీరోయిన్కి ఒక పార్ట్ పెట్టినారు అంతే. అని పెద్ద మెయిన్ నాకు అనిపించింది అది, హీరోయిన్ పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ ఉంది, అది సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. అది స్క్రీన్ ప్లే చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ మొత్తం బాగా నచ్చిందంటే నేను నాని యాక్టింగ్ కోసం వచ్చిన, నాకు అదే నచ్చింది. అంటే నా ఫేవరెట్ నేను చెప్తున్నా, మంచి మూవీ, డైరెక్ట్ చాలా బాగా తీసాడు బ్రో. ఇంకా ఫుల్ మూమెంట్స్ బ్రో. ఇంకా రానీకి భయ ఇప్పుడే సరిపోతా శనివారం సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా మీరు ఆదివారం చూసినా సరే మీకు సరిపోదు, అటువంటి సినిమా ఇది. సినిమా 174 నిమిషాలు ఉంది. 174 నిమిషాలు స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఇలా వెళ్తా ఉంటది, సినిమా కథలో తీసుకెళ్తారు. సో సినిమాలో ఉన్నంత సేపు వన్ మ్యాన్ షో భయ. ఎస్జే సూర్య నానికి ఇద్దరికి కామెడీ, ఇద్దరు సీన్ ఒక దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో. సో ప్రతి ఒక్కరికి నచ్చేది మంచి ఎంటర్టైన్మెంట్. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు చూడండి. పాప ఈ సినిమాలో ఏంటంటే నాని సమంత ఆ సినిమా నా ఏగా సినిమా కూడా గుర్తొద్దు భయ్య. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాగ చైతన్య ఇంకొక అమ్మాయితో పెళ్లి అయిపోతుంటే శోభితతోని సమంత ఎన్ని కష్టాలు ఎన్ని బాధల్లో ఉంటదండి. అటువంటి సమంతని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసి సమంతని ఇంకో ఆడియన్స్ కూర్చున్నారు భయ్య. ఏ సమంత కంటూ మనసు ఉంటుందా, సమంత కంటూ ఫీలింగ్ ఉంటుందా? నీకు ఒకటే చెప్తాను కదా, ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో, నానికి మించిన నటుడు అవుతాడు ఎస్జే సూర్య. ఎవరు అదే అన్నాను కదా, నాని మించిన యాక్టర్. హీరోగా మనం ఇప్పుడు చూడలేదు కదా, ఆయన్ని ఇప్పుడే చూడటం. సో సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది, ఎవరు మిస్ అవుతారు. హీరో ఇంకే మీరు చూసే ఆడియన్స్ నాకు అర్థం కాదు. ప్రతిదీ మీరు బంచికల కోసం వెళ్తారు సినిమాకి. బంచికలు అన్ని వద్దు, అప్పుడప్పుడు ఇటువంటి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సినిమా ఒకటే చెప్తాను భయ్య, అవుట్ ఆఫ్ 5 కి ఖచ్చితంగా 4 ఇవ్వచ్చు. ఆ 4 లో కూడా 3 పాయింట్స్ ఖచ్చితంగా ఎస్జే సూర్యకే ఇవ్వచ్చు. ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో. సో ఎప్పుడు మిస్ అవ్వద్దు. అంటే నానే వేస్ట్ బెస్ట్ అని నేను చెప్పను భయ్య, ఎస్జే సూర్య అంతే అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. నాని గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్స్ కానీ, డైలాగ్స్ కానీ ప్రతిదీ బాగుందన్న. సినిమా దేని గురించి ఆలోచించొద్దు, ఎలాంటి రివ్యూస్ వినకుండా హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. యూ పీపుల్ విల్ ఎంజాయ్ అ లాట్ అన్న. 3 hours ఉంది అని చెప్పి టైం తెలిస్తే చేస్తుంది, లోపల కూర్చున్నాడు 3 hours ఉందని అనిపించే సినిమాలో అంత కంటెంట్ ఉంది. చెప్పాను కదన్న, వివేక్ ఆత్రేయ గారు క్లాస్ డైరెక్టర్, ఆయన మాస్ లోకి వచ్చారు. సెకండ్ హాఫ్ లో కొన్ని ఓల్డ్ మూవీ రెఫరెన్సెస్ లాంటివి కనబడతాయి, బట్ ఎలా తీసుకెళ్లారో ఆయన డీటెయిలింగ్ అండ్ డ్రామా ఎలా నడిపిస్తారో దీనిలో కూడా అదే చేశారు. దట్స్ ఇట్ అన్న. ఎస్జే సూర్య గారు ఎలాంటి యాక్టర్ మనకు తెలుసు, డైరెక్టర్ గా ఆయన ఎంత తోపు, యాక్టర్ గా ఆయన అంత తోపు. ఈయన కలిపి ఫేస్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ బ్లాక్ బస్టర్. సినిమాలో విజిల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నాకు విజిల్ వేయడం రాక నేను విజిల్ వేయలేదు అంతే. కరెక్ట్ గా వాల్యూ ఉన్న క్యారెక్టర్ అన్న, హీరోయిన్ క్యారెక్టర్ అయితే. ఈ సినిమాకి తన క్యారెక్టర్ కి ఎంత స్కోప్ ఉంది, ఆ స్కోప్ ని 100% న్యాయం చేశాడు. అంటే వివేక్ ఆత్రేయ గారి రైటింగ్స్ లోని కొన్ని క్యారెక్టర్స్ కి, ప్రతి క్యారెక్టర్ కి చిన్నదైనా పెద్దదైనా, అంటే స్క్రీన్ ప్రెజెన్స్ 10 seconds ఉన్నా 10 minutes ఉన్నా కూడా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ సినిమాలో అలాంటివన్నీ బ్యాలెన్స్ అయి ఉన్నాయి అన్న. అదే సినిమా స్టోరీ, అది నేను బయటికి చెప్పేస్తే సినిమా చూడడం, రివ్యూ చెప్పడం వేస్ట్. సినిమా స్టోరీ అది ఏంటని లోపలికి వెళ్ళి చూడాలి. నీకు మెయిన్ పాయింట్ ఏంటి అని చెప్పేస్తే ఇంకా సినిమా గురించి చెప్పడం అన్న నువ్వు రివ్యూ అడిగో. రివ్యూ అంటే ఏంటి, అన్ని బాగున్నాయి మీరు వెళ్ళి చూడాలి అని చెప్పాలి, కానీ దాంట్లో ఏముంది ఏం నడిచిందని కథ మొత్తం చెప్పేస్తే ఇంకా సినిమా తీసుకోండి ఎందుకు. టైటిల్ కి సినిమాకి వాల్యూ ఉంది. నేను పెట్టిన 300 రూపీస్ కి నాకు వాల్యూ అయ్యింది. మరి ఎవడైనా దీని వాల్యూ లేదనంటే ఆడికి సినిమా చూడడం రాదని నేను చెప్పాలంతే.
చాలా ఫ్రెష్ గా కనిపిస్తాడు, చాలా కలర్ఫుల్ గా సినిమాలో చాలా కనిపిస్తాడు. మెయిన్ గా అంటే నాన్న చాలా సైలెంట్ ఉంటాడు, సండే టు ఫ్రైడే చాలా సైలెంట్ ఉంటాడు, కానీ సాటర్డే రోజు ఉంటాడు భయ్యా. నిజంగా గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాన్. కొట్టాడు అంటే నార్మల్ గా తప్పించుకుంటాడు అనమాట, ఎవరో కొట్టింది వచ్చి తప్పించుకుంటుంటాడు. అది సినిమా చాలా ప్లేస్ అయింది అనమాట. సో మెయిన్ సాటర్డే రోజు జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, నిజం అది బాగా నచ్చింది. మెయిన్ ఎస్జే సూర్య అమ్మో ఇది ఎక్కడ సామె నేను ఊహించలే. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ, నిజంగా అయ్యా రప్పాడించాడు భయ ఎస్జే సూర్య. అంటే మీరు చూడండి గబ్బర్ సింగ్ సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ మేనేజర్ కనిపిస్తాను, అవును అంతే అన్నట్లు ఈ సినిమాలో నిజంగా ఆ మేనేజర్ మనం ఎస్జే సూర్య చూస్తామన్నా. అంటే వచ్చాడు కొట్టాడు రిపీట్ అన్నయ్య నిజంగా తన మేనేజర్ అసలు దాటిపోతున్నాను, హీరోని దాటిపోతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, నిజంగా ఊత కోత నాణ్యన పర్ఫార్మెన్స్, నాణ్యన లైఫ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్న నిజంగా చాలా అంటే మీరు అనుకుంటే ఇక్కడ రొమాన్సీస్ ఉండవు, కిస్కిల్స్ ఉండవు, ఇవన్నీ ఏమడు, కానీ మధ్య చిన్న కెమిస్ట్రీ. లాస్ట్ క్లైమాక్స్ ఒక సాంగ్ ఉంటుంది చాలా మంది మెయిన్ బాగా నచ్చింది అంటే ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అన్న. అంటే చిన్న ఉన్నప్పుడు హీరోయిన్ విడిపోతాడు, సో తర్వాత సెకండ్ హాఫ్ వచ్చింది ఎలా కలుసుకున్నారని సినిమాలో సస్పెన్స్ ఉంటుంది. అది కానీ మదర్ సెంటిమెంట్ అన్న తన్నారి నానేత అది ఎట్లయితే ఉందో సినిమాలో ఒక సాంగ్ వాడారు పూత ర్యాంప్ అని తడిపోతాం కూడా ఫీలింగ్ అంటే నిజంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాను. నిజంగా సాబా మింగ శనివారం అని చెప్పొచ్చు, చాలా చాలా బాగుంది నాకైతే. నీకు ఏ టైం దొరుకుతా నువ్వు చూడ, సినిమా అయితే చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. నువ్వు ఎక్కడ వస్తున్నా కూడా అంత బాగుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఓటీటీ కోసం వెయిట్ చేయగానే చాలా బాగుంది. నెగిటివ్ నాకైతే ఎక్కడ అనిపించాలి, సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అవునన్న చాలా బాగుంది సినిమా. వివేక్ అత్రేయ డైరెక్షన్ కంబ్యాక్ అన్న చెప్పొచ్చు. అంటే సుందరానికి కమర్షియల్ ఫ్లాప్ అయింది, సినిమా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి, కానీ కమర్షియల్ ఫ్లాప్ అయింది. బట్ ఇది మాత్రం పక్కా బ్రేక్ ఈవెన్, ఈజీ బ్రేక్ ఈవెన్, వీకెండ్ గల్లా కొట్టినా కూడా తప్పే లేదు. బట్ ఆల్సో ఇంకా పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి ఆ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత టీఎఫ్ఐకి ఒక మంచి సినిమా అయితే దొరికింది. కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ కాస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు, ఎస్పెషల్లీ ఎస్జే సూర్య, నాని అన్న. అండ్ డైరెక్టర్ కంప్లీట్ బ్రిలియన్స్ అనమాట. ఆ స్క్రీన్ ప్లేన్ ఎక్కడెక్కడైతే డివైడ్ చేసుకున్నాడు ఒక 4-5 పార్ట్స్ లోకి, దానికి కంప్లీట్ గా జస్టిస్ చేసిండు. సినిమా మాత్రం పక్కా ఆడుతుంది. అన్నెసెసరీ సీన్స్ ఏం లేకుండా, అన్నెసెసరీ సాంగ్స్ ఏం లేకుండా, హీరోయిన్ తో కూడా ఎక్స్ట్రా వల్గారిటీ కానీ ఎక్స్ట్రా రొమాన్స్ కానీ ఏం లేకుండా క్యూట్ కపుల్. అదే అంటున్నా కదా అసలు ప్రతి ఒక్క సినిమాలో హీరోయిన్ సాంగ్ ఉండాలని గ్యారంటీ ఏం లేదు. అదే ఈ సినిమాకి అవసరం కూడా లేదు, కాబట్టి సినిమా అయితే నడిచిపోయింది. అంటే ఇప్పుడు అదే మైండ్ సెట్ తో వస్తే ఇంకా మంచి సినిమాలు అయితే రావు. ఇట్లా ఇవి కూడా యాక్సెప్ట్ చేయాలి. లాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నాయి అన్న, అసలు అన్నెసెసరీ యాక్షన్ కూడా ఏం లేదు. ఎక్కడైతే యాక్షన్ సీన్స్ పడాలో అక్కడ యాక్షన్ సీన్స్ పట్టి హాయ్ నాన్న దీని కంప్లీట్ డిఫరెన్స్ ఉన్నారు. అసలు నాన్ కంపారబుల్. అందులో నాని పర్ఫార్మెన్స్ తో ఇందులో నాని పర్ఫార్మెన్స్ తో మాస్ ఇన్ ద సెన్స్ కమర్షియల్ ఎంటర్టైనరే. అంటే ఇంకా అంతే అన్న. దసరా నాకు కొంచెం దసరా కన్నా ఇదే కొంచెం నచ్చింది. ఇంకా సాయి కుమార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే నీట్ రోల్ అనమాట, అంటే పెద్దగా ఏం లేదు. ఎక్కడైతే సాయి కుమార్ నరేషన్ బాగుంది, సాయి కుమార్ ఫాదర్ క్యారెక్టర్ అయినా నరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న సినిమా మొత్తంలో అసలు అన్నిటికన్నా హైలైట్. అసలు సినిమాలో కనిపించని హీరో మాత్రం జేక్స్ బిజాయ్. కంప్లీట్ అసలు మాస్ బీజిఎం, అసలు ఎక్కడైతే ఎమోషనల్ టచ్ కొట్టాలో బీజిఎం తో అక్కడ ఎమోషనల్ టచ్ కొట్టిండు, ఎక్కడైతే హై అయ్యాలో బీజిఎం తో అక్కడ హై ఇచ్చిండు. ఓవరాల్ అరాచకం అన్న, సూర్య సంభవం, అసలు చాలా బాగా తీసిండు సినిమా. నాని కానీ నేను అదే చెప్తున్నా, కొత్త ఎలిమెంట్స్ అంటే బేసిక్, అంటే ఎక్స్ట్రా ఏం చేయకుండా బేసిక్ ని స్టిక్ అయి ఉండి అదే డైరెక్టర్ బ్రిలియన్స్ అనమాట. అంటే ఎక్స్ట్రా ఏం చూపించాలి కాకుండా ఆడియన్స్ కి ఏం కావాలి, హీరోని ఎట్లా ప్రజెంట్ చేయాలి, యాంటగనిస్ట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, అండ్ ఆల్సో వేరే స్టార్ కాస్ట్ ఎట్లా యూజ్ చేసుకోవాలన్నదాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసింది వివేక్ అత్రేయ. థ్యాంక్స్. డార్లింగ్ సరిపోయింది నాకైతే, శనివారం కాదు గురువారమే సరిపోయింది నాకైతే. అలా ఉంది భయ మూవీ అయితే, ఎక్సలెంట్ ఉంది. నాని అన్నని ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా భయ నేనైతే. ఇందులో నాని అన్న గురించి మాట్లాడకన్నా ఎక్కువ సూర్య గురించి మాట్లాడాలి. ఈ విలనిజానికి అమ్మ మొగుడిని చూపెట్టాడు సూర్య అయితే, నిజంగా చెప్తున్నా భయ. నానికన్నా నేను సూర్య కోసం మళ్ళీ 2 సార్లు చూస్తాను సినిమా అయితే. అంతగానో నటించాడు సూర్య అయితే, ఎక్సలెంట్. అసలు సీన్స్ అయితే దుమ్ము దులిపిని. నేను నాని కోసం కన్నా సూర్య కోసం వెళ్తాను, నేను ఇంకో 2 సార్లు వెళ్తాను భయ. అలా ఉంది సీన్స్ అయితే సూర్య అన్న, ఎక్సలెంట్ భయ. సూర్యది సినిమా మొత్తం సూర్య నాకు అనిపించింది మాత్రం అయితే, సినిమాలో హీరో బాగా అనిపించింది, హీరో కన్నా ఎక్కువ అనిపించింది నాకు సూర్యని అనిపించింది. మిగతా సీన్స్ అయితే ఉండే క్యారెక్టర్స్ ఓకే. నాని అయితే నాకు అంత డామినేషన్ బాగా చేశాడు సూర్య అయితే. అలాంటి సీన్లు పెట్టాడు వివేక్ అత్రేయ, ఎక్సలెంట్ తీసాడు. అంటే ట్రై చేయాలి కదా భయ్యా. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ ఇప్పుడు వేరే వేరే సిచ్యువేషన్ ట్రై చేస్తా ఉంటారు. ట్రై చేస్తాడు, పండింది ఇది, ఎక్సలెంట్ పండింది. హీరో కొన్న విలనిజం ఎక్సలెంట్ పండింది, నేను గ్యారంటీ ఇస్తా.
అది ఎక్సలెంట్ ఉంది బాయ్. హీరోయిన్ల కంటే రొటీన్ స్టోరీ అది హీరోయిన్ల కానీ సాంగ్ లేదు బాయ్. ఒక సాంగ్ ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అంత మనం ఎక్స్పెక్ట్ చేసిందంటే హీరోకి హీరోయిన్ సీన్స్ అయితే అంత ఏం ఉండవు, కానీ స్టోరీ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది. నిజం బాయ్, కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉంటది, అంత బాగుంది. కొంచెం లెంత్ అనిపిస్తుంది, కొంచెం తగ్గిస్తే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. స్టోరీ పరంగా అయితే ఎక్సలెంట్. నాని అన్న ఎప్పుడు తీసిన డిఫరెంట్ స్టోరీలను తీసాడు, డిఫరెన్స్ గానే ఉంది స్టోరీకి. జనాలు చూస్తారో జనాలు రావాలని నేను మనస్ఫూర్తిగా సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. సినిమాలో ఏ పేరు ఏ మానేసి పెట్టడానికి అయితే ఏది లేదు. కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది అప్పుడైతే, మిగతాది ఏది లేదు. ఎక్సలెంట్ మూవీ అయితే. ఓకే, థ్యాంక్ యూ. శనివారం అన్న గురువారమే వచ్చినావే, అవసరమైతే బుధవారం రివ్యూ తీసుకెళ్తున్నారు కదా. అమ్మా, అది నాని క్రేజా? ఓకే, నాని మీద అభిమానమా? ఓకే, ఏంటండి. సో సరిపోదా శనివారం చూడడం జరిగింది. సో నాని గారి కోపానికి అదుపులో పెట్టడం కోసం వాళ్ళ అమ్మగారు 2 గంటల 50 నిమిషాలు సినిమా తీయమని చెప్పారా? పాయింట్. ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ గారి కారణాలకు సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా? పాయింట్ నెంబర్ 2, కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఆ శనివారం 2.5 గంటలే కావాలా? సో ఈ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి కథ సరిపోదా శనివారం. అండ్ ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? వాట్ అబౌట్ ద క్యారెక్టర్స్? ఎస్జే సూర్య గాని, దాని తర్వాత వచ్చేసి నాని గారు, మురళీకృష్ణ గారు యాక్షన్ ఎలా ఉంది? ఎస్జే సూర్య గారి యాక్షన్ వచ్చేసి హాట్ గా ఉంది. అండ్ మన నాని గారి యాక్షన్ వచ్చేసి స్వీట్ గా ఉంది. మురళీకృష్ణ యాక్షన్ గారు వచ్చేసి డిఫరెంట్ గా ఉంది. ఈ 3 కలయికల వల్ల సినిమా వచ్చేసి సూపర్ గా ఉంది. పెద్దగా స్కోప్ ఏం లేదన్న, నిజం. హీరోయిన్ కి స్కోప్ లేదు అండ్ ఆ క్యారెక్టర్ కూడా స్కోప్ లేదు, ఎందుకంటే డిజైన్ చేయడం అట్లా డిజైన్, ఆ స్క్రిప్ట్ అలా రాశారు. అండ్ ఇంకో విషయం, బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా? నాని గారు ఒక రోప్ కట్టుకుంటారు, ఆ రోప్ కట్టుకునేటప్పుడు నల్లగా ఉంటుంది, కట్టుకున్న తర్వాత తెల్లగా అవుతుంది. పాయింట్ నెంబర్ 1 అదొకటి. అదే రోప్ కాలుతా ఉంటుంది ఫైట్ చేసేటప్పుడు, 5 నిమిషాలు అవుతుంది, ఒక థ్రెడ్ కూడా రాలేదు. సో నాని గారు ఎలా అయితే నేచురల్ గా యాక్ట్ చేశారో ఆ రోప్ కూడా అట్లే నేచురల్ గా యాక్ట్ చేసిన అర్థమైపోయింది నాకైతే. అండ్ ఇంకో విషయం, నెక్స్ట్ వీక్ వరకు ఏ సినిమా లేదని అర్థమైపోయింది నాకు. నా రివ్యూ శనివారం తప్ప చూసే ఆప్షన్ లేదు మీకు. ఓకే, దిస్ ఇస్ ద మూవీ. ఓకేనా? సినిమాలో ఆర్ఆర్, ఇంకో ఆర్ఎస్ మన త్రిపుల ఎస్జే సూర్య గారి కోసం ఇచ్చారు. ఇది నిజంగా ఆర్ఆర్ అనేది ఎస్జే సూర్య గారికి ఇచ్చారు, అంత ఎఫెక్టివ్ గా ఇచ్చారు. పెద్దగా హీరోయిన్ కి స్కోప్ లేదు, ఎందుకంటే కథ రాయడం అట్లా రాసని చెప్తున్నా కదా. హీరో కోసమే కథని, ఆ కథలో హీరోయిన్ కెమెరా ఎప్పుడైతే కనిపెట్టినారో అదే కొత్తదనం, మిగతా అంతా సేమ్. అర్థమైందా? దట్స్ ఇట్. నేను 3కి 3 ఇచ్చా, మరి మీ ఇష్టం అది. ప్రియాంక మోహన్ అయితే చాలా బాగా చేశారు. ఇంటర్వెల్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి చింపేశారు. అసలు ఒకరినొకరు పోటీ పడి యాక్ట్ చేశారు ఇద్దరు, నాని గారు, ఎస్జే సూర్య గారు. మదర్ సినిమా బాగా వర్కౌట్ ఉంది సినిమాలో, అదే హైలైట్ సినిమాకి. మ్యూజిక్ కూడా బాగుంది, జేమ్స్ మ్యూజిక్ బాగా చేశారు. మరో 100 కోట్ల సినిమా నాని, గుర్తుపెట్టుకోండి. నాని అన్న వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కొడతాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య.